అయిన క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచుట వలన మనము కూడా ఆయన పిల్లలవుతున్నాం. అధికారం వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా! మనకు అధికారం ఇచ్చాడండి. ఆయన ప్రజలుగా, ఆయన కుమార్తె కుమారులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం వలన, విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఆయన తండ్రి అయ్యే భాగ్యం, ఆయనకు కుమార్తె కుమారుడయ్యే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించారు. అందుకే మనకు ఒక అధికారం ఉంది. అందుకే మనం అన్ని కూడా ఆయన పనులు చెప్తాం. ఆయన ఒక దాసుడుగా లోకానికి వచ్చాడు. ఆయనకు అన్ని